సునీత గారికి, అలాగే మన రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి గారికి, అట్లనే నా తోటి ఆఫీస్ బ్యారర్స్ 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఖమ్మం జిల్లా నుంచి విప్లవ జయజయలు తెలుపుతున్నాను. 40 దాటింది కూడా, 40 సంవత్సరాల నుంచి మనం అంగన్వాడీలో సేవలు అందిస్తున్నాం గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకి. ఇవే కాక అనేక రకాల సర్వేలు, ప్రతి ఒక్క అమ్మ వచ్చి మీరేనంటగా ఇల్లు రాసేది, మీరేనంటగా పింఛన్ రాసేది, నాకు రాయి అంటారు. మనం ప్రభుత్వ ఆఫీసర్లు అయినట్టుగా మనం ఇన్ని రకాల పనులు చేస్తున్నా ప్రభుత్వం మట్టికి మన పట్ల నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. అనేక రకాల సేవలు అయితే, ఉత్తు పనులు అయితే మనతో చేయించుకుంటుంది. మనకి జీతాలు పెంచమని మన వయసు మాత్రం పెరుగుతుంది. 20 సంవత్సరాలు మనం ఉద్యోగానికి వస్తే 60 సంవత్సరాలు వచ్చినాయి ఒక్కొక్కరికి. కానీ ప్రభుత్వం మనకి ఏమన్నా ఇచ్చిందా అంటే, మన ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా ఒరిగిందా అంటే ఏం ఒరిగింది? బీపీ ఒకటి, షుగర్ ఒకటి, అట్లానే థైరాయిడ్, ఇతర జబ్బులు మనకి ఒరుగుతున్నాయి. వీటి వల్ల మనకి శ్రమ ఎక్కువ, పని ఎక్కువైంది, ఆరోగ్య సమస్యలు కూడా అంతే ముందుకు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మనకి ఏమైనా ఈఎస్ఐ కార్డులన్నా తగలబెట్టిందా అంటే అది కూడా లేదు. పేరుకి మటుకి 10 లక్షల బీమా అంటుంది. ఆ 10 లక్షల బీమా కార్డు తీసుకొని పోతే ఏ హాస్పిటల్లో చూడట్లేదు. ఇది మా హాస్పిటల్ చెల్లదంటే మా హాస్పిటల్. మరి దేనికి ఇస్తున్నట్టు ఆ కార్డులు? అది చెల్లదు. ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లవు. రేషన్ కార్డుల మటుకి అది పేరుకే మనకి ఉంది, కానీ ఒక ఇల్లు రాదు, పెన్షన్ రాదు, ఇల్లు రాదు. మనకి అంగన్వాడి, మీరు ఏంటంటే అంగన్వాడి అక్కడ ఆన్లైన్లో కనిపిస్తుంది అన్నట్టు. మీరు మనం ప్రభుత్వ ఉద్యోగాలు, మరి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే పెన్షన్ ఉండాలిగా, ఉండదు. మరి ఒక ఇల్లు అని ఇవ్వాలి కదా, ఉండదు. కానీ ఇంటికి లోన్లు అని ఇవ్వాలిగా, అది మీరు అటు ఇటు కాని ఉద్యోగాలు. మన ఏంటిది అటు ఇటు కాని వాళ్ళం అన్నట్టు మనం. అందుకని ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఇంకా చూసుకుంటా ఉంటే ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారనుకో, ఈ 13,000 చదివించుకోలేము, పిల్లలకి పెళ్లి చేయలేము, అటు పిల్లల్ని ఎదగరు, మనము ఎదగము, మన కుటుంబాలు ఎదగము. అందుకని రాబోయే కాలంలో ఈ రోజు మనల్ని ఎంత నిర్బంధం చేశారంటే, రాత్రి 9ంటికి మా ఇంటికి 5 పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు వస్తావా రావా మేడం, నువ్వు పెద్ద లీడర్ అంటగా అని అంటున్నారు. ఏడయ్య, నేను అసలుకే కూర్చుంటే లేవలే, నేనేడ లీడర్నా నేను అంటున్నా. కాదు నిన్ను దోలుకొని పోతావా అని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇక ఏమ్మా రేపు పోతావంటే, నేను ఖచ్చితంగా రేపు పోతా సార్, ఈ రేపు పొద్దున రాండి అన్నారు పోలీస్ స్టేషన్. లేదు వస్తే ఇప్పుడే వస్తా, కానీ నేను పొద్దునైతే రానని చెప్పినాం. వచ్చి అట్లా అన్ని మండలాల కేంద్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లని, పాప ముసలోళ్ళ ఆయమ్మలను కూడా తోలుకొని పోయి కూర్చోబెట్టి మళ్ళీ పోండి అంటే ఎట్లా రావాలి మరి అర్ధరాత్రిలో? ఇంకా అంటే ప్రభుత్వానికి ఇంత భయం ఉన్నప్పుడు, వద్దులేమ్మా మీరు ఏడదానికి రాబాకండి, మీకు ఈ హామీలు మేము అమలు చేస్తామంటే మనం ఇంత దూరం రాము కదా. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనం ప్రశాంతంగా ఉంటాం కదా. కానీ వాళ్ళకి ఇయ్య బుద్ధి కాక పోలీసులతోని నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు ఏ ప్రైవేట్ దాంట్లో సంస్థలో పనిచేసినటువంటి వాళ్ళకి కూడా ఈఎస్ఐ కార్డులు ఉంటున్నాయి, లోన్లు ఉంటున్నాయి, అట్లాగే ప్రతి సంవత్సరం సాలరీస్ పెరుగుతున్నాయి. కానీ మనకి ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయా? ఐఆర్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి చేతులు రా. ఐఆర్ అంటే ఎంత? 5%. ఈ 5% ఉన్నోళ్ళకి, బలిసిన వాళ్ళకి, లక్షల జీతం వచ్చిన వాళ్ళకి ఇంకా సరిపోవని ఐఆర్ అంటారు, డిఏ అంటారు. మనల్ని ఏం చేశారు? ఉన్న డిఏ పీకేశారు, మనకి ఉన్న టీఏడిఏలు పీకేశారు, ఉన్న ఇన్సూరెన్సులు పీకేశారు, పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చాయి గతంలో, అవి పీకేశారు. ఏదన్నా మెడికల్ హెల్త్ కొంచెం ఒక వారం రోజులు, 15 రోజులు మా కొంట్లో బాగలేదంటే సరే 15 రోజులు సెలవు పెట్టుకోమని ఇచ్చారు. అది కూడా బీకి 12 రోజులే. ఇప్పుడు మీకు నెలకు ఒకటే సెలవు, ఇంకెక్కువ సెలవు పెట్టుకుంటే నీ జీతం కట్టాని అంటున్నారు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటే మనం మాత్రం, ఒక ఆమె అంటది రేపు జీతం పడిద్దులు అంటలే, ఇంక బాకండి అంటది. ఇంకొక ఆమె అంటది మీకు 18,000 అయితే తొందరపడబాకండి అంటారు. అంటే వీళ్ళ మాటలు మనం ఎన్ని రోజులు వినాలి? ఇనే పాపం మినీ అంగన్వాడీ టీచర్లకి మళ్ళీ ఎప్పట్లాగానే 7,800 వచ్చినాయి. పాపం ఆయమ్మలకి జీతాలు పెరగాలి, వాళ్ళకి పెన్షన్లు కూడా రాదు. మనకి కూడా ఏమైనా పెరుగుతున్నాయా అంటే ఏం పెరగట్లే. మనకి ఇందాక చెప్పాను కదా, అవే పెరుగుతున్నాయి. అందుకని మన అందరం కూడా ఖచ్చితంగా పోరాటాలకి సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర కమిటీలు జిల్లాలో పిలిపించినా, మండల కేంద్రాల్లో పిలిపించినా,
సిద్ధంగా ఉండాలి. అధికారులు పని చెప్తే అధికారులు ఏమంటున్నారంటే మనం ఏమైనా ధర్నా పెట్టినప్పుడే కోడిగుడ్లు పంపిస్తారు, మనం ఏమైనా సమ్మలు పెట్టుకున్నప్పుడే బియ్యం పంపిస్తారు, ఉప్పు పంపిస్తారు, ఇవన్నీ వస్తున్నాయి మీకు అంటారు. అనగానే వాంబో అక్కో ఇవస్తున్నాయి అంటే ఇవస్తున్నాయి అంటే అంటారు. ఏంటికంటే భయపడేది? అంత భయపడాల్సిన అవసరం ఏముంది? దీంట్లో మనం ఏమన్నా పర్మనెంట్ ఉద్యోగాలు పోతాయి అనుకోవడానికి. అందుకని అదురితే బెదిరితే మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం, ఆడేసిన గొంగడే ఆడే ఉంటది. అందుకనే ఇప్పుడు ఒక 2 ఎకరాల కోసం సాకలాయిలమ్మ అప్పుడు నైజా నవాబుని గడగడలాడించి సాధించుకుంది. అంత త్యాగం. ఇది తెలంగాణ పోరు గడ్డ. దీంట్లో మనం ఖచ్చితంగా పోరాటం చేస్తే ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు చేసి మన హక్కులు సాధించుకునేంత వరకు మనం పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జయలక్ష్మి గారికి, అలాగే సునీత గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.